శతకోపం జరగొచ్చావా? ఎందుకండి అలా మాట్లాడతారు? ముస్టోన్ అనుకున్నావా? ఎవరు తింటాడు? చెప్పిందే కదండి నేను చేశాను. అయ్యో ఇలా పొద్దునే తాగేసి వచ్చి హింసిస్తున్నాడే. నోర్వే, నువ్వు బాగుపడవయ్యా, నాశనం అయిపోతావు. ఏంటయ్యా ఇలా కొడుతున్నావు? నీకు బుద్ధి లేదు? ఆడదాని మీద చేయి చేసుకుంటావా? ఇది నా పెళ్ళం, కొడతాను, చంపుతాను. అడగడానికి నువ్వెవరా? అయితే మాత్రం గొడ్డున బాదినట్టు బాధేస్తావా? అయితే అయ్యో అమ్మా, మీరు వెళ్ళిపోండి. ఈయన మృగం. ఏయ్, నేను మృగాన్నా? మొగుడైతే అయ్యో, కొట్టి నేను చూసి మృగాన్నా? ఊరుకోవాలా? కొడతానే, నా ఇష్టం వచ్చినట్టు కొడతాను. ఏం చేస్తావు? పోలీసులకు ఫోన్ చేస్తాను. చేసుకోపా. శారద గారు, మీరు పైకొచ్చేయండి. ఫోన్ చేసి చెప్పే చూద్దాం. ఏంటి బెదిరిస్తున్నాను అనుకుంటున్నావా? ఏయ్. ఉండురా, నీ పని చెప్తాను. ప్లీజ్. చెప్పే చూద్దాం. అయ్యో వదండి. ఏయ్, నువ్వు అసలు ఏయ్. ఏయ్. ఎవరైనా తలుపు తీయండి. ఉన్నావా? అదేంటి? మహేష్, తలుపు తీరా. మహేష్, రే మహేష్, రే, జారి పడ్డాన్రా. ఎక్కడ? బాత్రూమ్ లో. ఎవరైనా వెనక నుంచి తోసినట్టు అనిపించిందా? ఏంటి? కొంచెం ఆలోచించి చెప్పమ్మా. బాత్రూమ్ లోకి ఎవరొస్తారా? ఏయ్, ఏంట్రా? ఏయ్, ఏయ్, ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఏం చేస్తున్నావు? ఎక్కడ ఏంట్రా? పడ్డావు? దెబ్బలా తగిలింది? ఇదిగో ఈ సోప్ ఉంది కదా, దీన్ని తీస్తే చేయి జారి కింద పడింది. నేను తీసుకుందామని వంగాను. సోప్ మీద కాలు పెడితే సిద్ధార్థ్, టీ తాగరా. ఏమైందిరా నీకు? ఎందుకు కొన్ని రోజులుగా అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? లేదమ్మా. మరి అది చెప్పేవాడిదిరా? నాకు తెలిసిన అమ్మాయిది. పోనీ నేను ఆ అమ్మాయిని కలవనా? తను చచ్చిపోయింది. కానీ తను చచ్చిపోయి చచ్చిపోయి
వదిలే. నేనిక్కడ ఉండడం నీకు ఇబ్బందిగా ఉందా? నువ్వంటే నాకు ప్రాణం అమ్మా. సరే పో, టికెట్ కొనుక్కురా. నేను ఇవాళ మధ్యాహ్నం బస్కే వెళ్తాను. నిజంగా? మంచి రిక్లైనింగ్ సీట్ ఉన్న బస్ బుక్ చేయి. 12 గంటల జర్నీ, వెన్న నొప్పుడుతుంది. ఆ పైన స్టార్స్ ఉంటాయి, దానికి పైన మిల్కీ వే, ఆ పైన లెక్కలేనన్ని గ్యాలక్సీస్, ఆ పైన ఏముంటుంది? దేవుడున్నాడా? అక్కడ ఆయనేంటి చేరేసి కూర్చున్నాడా? శారద గారు, శారద గారు, శారద గారు, శారద గారు. సార్, లిఫ్ట్ వర్క్ అవుతాం సార్. ఏమండి, సిద్ధార్థం గారు కింద పడిపోయారు. తలకి పెద్ద దెబ్బ తగిలింది. మీకు సిద్ధార్థ నెంబర్ తెలుసా? ఏమైంది? ఎత్తండి, ఎత్తండి. సిద్ధార్థ ఎక్కడికి వెళ్తున్నావు? వస్తే రాక్షసి, ఎక్కడ దాక్కున్నావే? బయటికి రావే, బయటికి రా. ఏం కావాలి నీకు? నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? నేను నీకేం ద్రోహం చేశానే? నేను నీకు మంచి చేశాను కదా, నన్ను ఎందుకు ఇలా చంపుతున్నావు? నువ్వు ఆ రోజు చూసావు కదా, నిన్ను కాపాడడానికి నేను ఎంత కష్టపడ్డాను, ఎంత ప్రయత్నించాను. నువ్వు చనిపోతే ఎంత బాధపడ్డాను. కానీ నువ్వు ఇది చూడు, నిన్ను కాపాడలేకపోయానని నీ చెప్పులు తెచ్చుకుంటున్నానే. కానీ నువ్వు నన్ను నా వాళ్ళని చంపుతున్నావు కదే. మా అమ్మ నిన్ను ఏం చేసింది? నీకేం పాపం చేసిందే? ఏం కావాలా నీకు? నన్ను ఎందుకు వెంటాడుతున్నావు? ఓ, నన్ను వదిలేసి పో, ఎక్కడికి పెట్టుకో. మా అమ్మకి ఎవరో జరిగితే, మా అమ్మకి ఎవరో జరిగితే నా గొంతు కోసుకుంటానే, కోసుకొని చేస్తానే. తచ్చి నీ దగ్గరకు వచ్చి నా పగ తీర్చుకుంటానే.
ఉండాలి మీకు తెలుసా? ఏ ఆటో డ్రైవర్? మేము 8 మంది ఉన్నా. పోయిన వారు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక అమ్మాయి కూడా ఆటో చచ్చిపోయింది. నంబర్ 5589. మన పచ్చడి గురించి అడుగుతున్నారు ఏయ్, మామ. ఊరుకోరా. ఆ ఆటోలోనే హాస్పిటల్ తీసుకెళ్ళాం. వాడి పేరు ఏయ్, నోరు మూయండిరా. వాడి పేరు ఓబులేసు. ఆ టీ కొట్టు దగ్గర కూర్చొని ఉంటాడు, వెళ్ళి చూడండి. ఎరా. ఎందుకు ఫాలో అవుతున్నారు అన్నా? నేను మీకు గుర్తున్నానా? లేదు, అన్నా మీరే కదా నా యాక్సిడెంట్ అయిన అమ్మాయిని ఆటోలో తీసుకెళ్ళి. ఆ రోజు మొదలైంది తలనొప్పి. పోలీసులు ప్రతిరోజు ఆకార ఈ కారాన్ని ప్రశ్నలు వేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. అన్నా ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ తెలుసా? తెలియదు. ఏంటది? ఇది తీసుకుని కొంచెం అడ్రస్ చెప్పనా? ఏయ్, పోరా. ఆటో వాడంటే ముష్టాడు అనుకున్నావా? డబ్బులు ఇస్తున్నావు. రోజుకి 500 చాలు మాకు. అది మేము సంపాదించుకోగలం. వెళ్ళండి ఇక్కడి నుంచి. అన్నా సారీ అన్నా, ఏదో తెలియకన్నాడు. ఏం చేయాలో చెప్పనా చేస్తాం. రేయ్, ఏమనుకుంటున్నారు అసలు? అడ్డమైన వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు, నువ్వేమో 1000 రూపాయలు ఇస్తా అంటారు. అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి 10,000 కట్టిస్తున్నాడు. నేనేమన్నా బిచ్చగాడా? ఆయన ఎందుకు డబ్బులు ఇచ్చారు? వాడికి పిచ్చి పెట్టినట్టుంది. వాళ్ళ